ఎందుకు చెప్తున్నామంటే ఈ ఔర్ధ్వదేహ క్రియల అవసరం అంత ముఖ్యం. ఇప్పుడు వాటి విలువ తెలియదు, విలువ తెలిసిన తర్వాత ప్రయోజనం లేదు. అది అందుకే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయు, దేహముండగ ముక్తి మార్గం తెలుసుకోవలయు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడు మరణావస్థలో ఏం చేయాలి చాలా ముఖ్యమైన, మనకు మనమే కొన్ని చేసుకోవచ్చుట. ఔర్ధ్వదేహ క్రియలు ఎలాగో ఇప్పటివరకు చెప్పాడు కదా, జీవితాంతం సన్మార్గంలో బ్రతకడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. ఎన్ని చేసినా మనం మరణావస్థ వచ్చినప్పుడు పోల్చుకుని మన యాత్రకు మనం సిద్ధమవ్వాలి. ఎంత చక్కటి మాట చూడండి. రిజర్వేషన్ చేసుకుని అన్నీ సర్దుకుని స్టేషన్కి వెళ్ళిపోయిన వాడు ఇంకా ట్రైన్ ఇంకా రాలేదేమిటా అని తొందరపడతాడు. దాని టైంకి అది వస్తుంది, కానీ వీడు ముందు వెళ్ళిపోయాడు కనుక అంత తొందర. కొంచెం లేట్ అయిన వాడు ట్రైన్ కొంచెం లేట్ అయితే బాగుండు అనుకుంటాడు. కనుక సంసిద్ధత లేనివాడు మృత్యువుకు భయపడతాడు. అన్నీ రెడీ చేసుకున్నవాడు అది వచ్చినా పర్వాలేదని ధైర్యంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి, రెండింటికి అంత తేడా ఉన్నది. కనుక మనం ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. రెడీనెస్. ఈ వెహికల్లోంచి ఆ వెహికల్లోకి షిఫ్టింగే, ఏవి నశించవు. గుర్తుపెట్టుకోండి, షిఫ్టింగ్. దానికి మనం సిద్ధంగా ఉంటుందండి. కొత్త ఇల్లు కట్టుకున్నాము, అద్దెంట్లోంచి వెళ్ళిపోతున్నాం, అన్నీ ప్యాక్ చేసుకోం. అంతేగాని అద్దెలు వదిలేస్తున్నామా అని ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? కనుక సిద్ధం చేసుకోవాలి. అసలు ఇల్లే లేని పరిస్థితి ఉంటే ఏడవచ్చు. పాపులకి ఇల్లే లేని పరిస్థితి. మనం వెళ్ళవలసిన చోటు ఆ పరమపదం అని తెలుసుకుంటే ఎలా ఉండాలి అది చెప్తున్నాడు ఇక్కడ. వార్ధక్య దశ సమీపించిన తర్వాత మృత్యువు అయ్యామని తెలుసుకొని చింతన అంతా అటు తర్వాత గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడూ ఈ చింతన ఉండాలి, కానీ ఎప్పుడు ఉండదు. కానీ కనీసం అప్పుడు అవసరం అనేనా తెలుసు కదా, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు శరీర పరిస్థితి బట్టి కొన్ని హెచ్చరికలు వస్తాయి. మన శరీరంలోనే ఇది ఇంకా మరణావస్థకి సన్నిహితం, అవతల వాడికి తెలుస్తుందిట. అది పోల్చుకునే మార్గంలో కొన్ని చెప్పాడు. ఇవి భాగవతంలో కూడా ఉన్నాయండి, అన్ని పురాణాల్లో చెప్పాడు. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర పట్టుకుంటారేమో, బాగుపడతారేమో అని ఆశ. అంతే కదండి. మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి దాటేస్తూ ఉంటాం. ఒక పోలీసు విజిలేసి రెడ్ లైట్ చూపించినప్పుడు ఆగలేదు, కానీ మరొకెక్కడో సిగ్నల్ లైట్ దగ్గర పట్టేసుకుంటాడు వాడు. గుర్తుపెట్టుకోండి. కనుక ఒక శాస్త్రం దగ్గర మనం పట్టించుకోకపోయినా మరో శాస్త్రం దగ్గర పట్టుకుంటాడు ఆయన. ఎక్కడో దగ్గర జ్ఞానం ఇవ్వాలని అటు సిగ్నల్స్ చూపిస్తూ ఉంటాడు, మనం పట్టుకోగలగాలి. నీకే తెలియజేస్తాట, ఆయన తెలియజేయకుండా ఏది చెయ్యడు. గుర్తుపెట్టుకోండి. ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తాట, తెలుస్తాయట. ఆ తెలిసినప్పుడు సిద్ధమైపోవాలి. అప్పుడు ఏ విధంగా ఉండాలి ఇది నిజానికి ఇందులో ఈ అధ్యాయాలు వరుసగా 2 అద్భుతమైన అధ్యాయాలు. వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది, అంత బాగా చెప్పాడు. ఏ విధంగా మనం తరించిపోతామో సులభమైన మార్గాలు చెప్పాడు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తూ ఉంటే ఆ విధంగా సులభంగా వెళ్ళిపోయే మార్గాలు మూసేశాం మనం విశ్వాసరాహిత్యం వల్ల. ఆ సమయంలో ఇంక వాడు చేయవలసినవి లేవు. పూర్వం రోజుల్లో మీరు వినుంటారు, మంచం నుంచి కింద పెట్టేయండి. వినుంటారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వినుంటారు. కింద పెట్టేయండి, గంగనీరు తులసి నీరు నోట్లో వేయండి, వాడి దగ్గర విష్ణు రామో కృష్ణ అనండి చెవిలో అనేవారు పూర్వం రోజుల్లో. ఇప్పుడు ఎక్కడా తిన్న హాస్పిటల్లో పడేస్తారు. వీళ్ళు బయట ఉంటారు, లోపల నుంచి వాళ్ళు న్యూస్ వచ్చి వచ్చాడండి అంటారు. వీళ్ళు తీసుకొచ్చి వీడు అటు నుంచి తగలెట్టేస్తాడు. ఇంతే. ఏమైనా వాడికి తరించడానికి అవకాశం ఉందా? అలాగని బతికించే ప్రయత్నం చేయరాని మళ్ళీ తర్కం ఒకటి తీయచ్చు, నేను ఒప్పుకుంటా, అది కూడా ఉంది. వీడికి మాత్రం తరించే యోగం ఉండద్దా? అది కూడా తెలుసుకోవాలి. ఉంటే వాళ్ళకి బుద్ధులు పుడతాయి, ఇది కూడా ఉన్నది, మళ్ళీ వేరే విషయం. కానీ నాకు అలాంటి మరణం కావాలి అని బ్రతుకున్నంత కాలం అనుకుంటే తప్పకుండా అది ఏర్పాటు చేస్తాడు పరమాత్మ. కానీ మనం మరణం గురించి ఆలోచించడానికే భయపడతాం. అబ్బాయి ఇప్పటి నుంచి వద్దండి, ఇప్పటి నుంచి నువ్వు వద్దంటావు, కానీ వాడు మాత్రం టైం వచ్చినప్పుడు అవుతాడు. కనుకనే భగవాన్ నాకు కావలసింది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఒక్క శ్లోకం చాలదండి బతుక్కి. మన బతుక్కి జీవుడికి ఏం కావాలో చెప్పాడు. జీవితానికే కాదు, జీవుడికి కూడా ముందు ప్రిఫరెన్స్ అనాయాసేన మరణం. బతుక్కేముంది, ఎలాగలో బతుకుతావు. ఆ తర్వాతే అనాయాసేన మరణం. ఇదే నీ చేతిలో మహా కష్టం. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపదే. సింపుల్, 3 కోరికలు సింపులా? ఇవే మహా కష్టం తీరడం. కానీ ఆయన దయామేడంటే గట్టిగా అడిగితే తీరుస్తాడు, సందేహం లేదు, తీరుస్తాడు పరమాత్మ. అలా అనుకునే వాడికి సమకూర్చుతాడు. సమకూర్చమని అడగండి అంతే. అలాంటి వాడికి ఆయన ఎలా సమకూర్చుతాడు అదొకటి. అలాంటి సమకూర్చుకునే యోగం ఉన్నవాడు ఆ సమయంలో వచ్చే కొన్ని సజెషన్స్ తెలుసుకుని దానికి తగ్గ ప్రిపరేషన్ తీసుకోవాలి. ఏమిటా ప్రిపరేషన్?